కైలాసంలో ఉదంక మహర్షి పెడితే అన్ని లోకాలు చూపిస్తారు వాళ్ళకి. ఒక ఎద్దు మీద ఎక్కి ఒక మహాపురుషుడు కనపడతాడు, అడ్డంగా నుంచుంటాడు. ఏమిటంటే ఈ ఎద్దు పేడను నువ్వు తింటే గాని పోనివ్వను. ఇదేమి కర్మరా ఆయన, గురువు గారేదో ఆయన భార్య కుండలాలు తెచ్చిపెట్టమంటే వీడేమిటి, వాడు పోలేడు దాటి. అప్పుడు ఏడుస్తూ ఏం చేస్తాం, ఆ ఎద్దు పేడను నోట్లో వేసుకుని గోమయ భక్షణముగా భావించుకుని పెడతాడు. వెళ్ళిన తర్వాత ఈ కథ చాలా పెద్దది. ఆ చివరిగా రాజు యొక్క భార్య గుండాలు ఇస్తాడు, తీసుకుని తిరిగి వస్తాడు. దారిలో వీడికి అనేక దృశ్యాలు కనపడతాయి. ఒక పెద్ద చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ 6 అంచులు 26 పోళ్లు కలిగి ఉన్నటువంటివి, నల్ల చీర తెల్ల చీర కట్టుకున్న 2 స్త్రీలు తిప్పుతూ ఉంటారు. ఈ విధంగా అప్పుడు గురువు గారిని తిరిగి వచ్చి అడుగుతాడు, అయ్యా మీరు పంపించిన కుండలాల్లో నాకు చాలా కథ జరిగింది. ఈ ఎద్దు మీద కనిపించాడు వీడు, నన్ను ప్రాణం తీశాడు, ఇవి అగోమయ భక్షణం చేయమన్నాడు. అంటే వాడి ఇంద్రుడు నీకు ఇచ్చింది అమృత భక్షణం. నిన్ను పరీక్ష చేయడానికి ఆయన ఈ గోమయం కింద చూపించాడు, అంతేగాని అది నీకు అమృత భక్షణం. అది చేయబట్టే నువ్వు నాగలోకంలో ఉన్నటువంటి నాగులందరినీ, అనంతుడిని, శేషుడిని, వాళ్ళందరినీ కూడా చూడగలిగావు. ఈ నాగలోకంలో ఉన్న పాములు అంటే మన బజార్లో కనిపించే మామూలు పాములే కావు. ఒకసారి కారణాంతరాల వల్ల ఒక మిత్రుడికి జాతకంలో సర్పదోషం ఉంటే అతనికి కొన్ని మంత్రాలు జపాలు చేయించాల్సి వచ్చింది. చేయించాల్సి వస్తే ఇక్కడ గోదావరి జిల్లాలోనే దాన్ని చేయగల వాళ్ళు ఉన్నారు. ముంగండ నుంచి అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి